अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैत्वानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 16 అన్-నహ్ల్ 71-95 ఆయాతులు. అన్-నహ్ల్ అనగా తేనెటీగ. ఆయత్ నంబర్ 71. అల్లాహే ఉపాధి విషయంలో మీలో ఒకరికి ఇంకొకరిపై ఆధిక్యతను వసగి ఉన్నాడు. ఆధిక్యత వసగబడిన వారు తమ ఉపాధిని తమ క్రిందనున్న బానిసలకు తాము వారు సమానులయ్యేలా ఇవ్వరు. మరి వీరు అల్లాహ్ అనుగ్రహాలనే తిరస్కరిస్తున్నారా? మీ క్రింద పనిచేసే కూలివాళ్ళు బానిసలు మీ స్థాయికి ఎదిగిపోతారన్న ఉద్దేశంతో మీ దగ్గరున్న సిరి సంపదలను మీరు విశాల మనసుతో ఇవ్వరాయే. మరి అటువంటప్పుడు దేవుని దాసులైన మనుషులను మీరు అమాంతం దైవాలుగా నిలబెట్టి వారిని పూజించటాన్ని అల్లాహ్ మాత్రం ఎలా ఇష్టపడతారనుకున్నారు? ఈ ఆయత ద్వారా బోధపడే మరో ముఖ్యాంశం ఏమిటంటే, ఆర్థికంగా మనుషుల మధ్య ఉండే తేడా పాడాలు ప్రకృతి సిద్ధంగా ఉన్నవే. నిరంకుశ నియంతృత్వ చట్టాల ద్వారా ఈ ప్రకృతి ధర్మాన్ని రూపుమాపటం సరైనది కాదు. అలా చేయటం వల్ల కలిగే చేటు ఏమిటో కమ్యూనిస్టు వ్యవస్థ ద్వారా ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఆర్థిక సమానత్వం పేరుతో మనిషి సంపాదనను నియంత్రించడం అసహజం. ఆర్థిక సమానత్వం అంటే సంపాదించే ప్రగతిని సాధించే సమాన అవకాశాలు అందరికీ కల్పించాలి. అంటే వారు దైవ ప్రసాదితమైన సంపదలో నుంచి దైవేతరుల కోసం నైవేద్యాలను తీయటం, దైవేతరులకు మొక్కుబడులు చెల్లించడం వంటి పనులకు పాల్పడి దేవుడు చేసిన మేళ్లను మరిచిపోతున్నారు. ఆయత్ నంబర్ 72. అల్లాహ్ మీకోసం స్వయంగా మీలో నుంచే మీ భార్యలను సృష్టించాడు. మరి మీ భార్యల ద్వారా మీ కొరకు మీ కుమారులను మీ మనవళ్లను పుట్టించాడు. ఇంకా మీకు తినటానికి మంచి మంచి వస్తువులను సమకూర్చాడు. అయినప్పటికీ ప్రజలు మిథ్యనే నమ్ముకుంటున్నారా? వారు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతకు పాల్పడుతున్నారా? ఈ ఆయతులో అల్లాహ్ తన ఉపకారాలను జ్ఞాపకం చేసి అన్నీ ప్రసాదించేవాడు అల్లాహ్ అయి ఉండగా జనులు ఆయన్ని విడనాడి ఇతరుల ముందు తలవంచుతున్నారని, ఇది అధర్మమని చెప్పాడు. ఆయత్ నంబర్ 73. వారు అల్లాహ్ను వదిలి తమకు ఆకాశాల నుంచి కానీ భూమి నుంచి కానీ ఎలాంటి ఉపాధిని సమకూర్చలేని వారిని, ఏ శక్తి సామర్థ్యం లేని వారిని పూజిస్తున్నారా? ఇంతకీ వారు నమ్ముకునేది పూజా పునస్కారాలు చేసేది ఎవరికి? ఏది చేతకాని వారికా? ఏ సహాయము చేయలేని వారికా? ఏ గండం నుంచి గట్టెక్కించలేని వారికా? ఆయత్ నంబర్ 74. కాబట్టి అల్లాహ్కు పోలికలను కల్పించకండి. నిశ్చయంగా అల్లాహ్కు అన్నీ తెలుసు, మీకు తెలియదు. రాజ్యాధిపతిని కలుసుకోవాలన్నా, ఆయనకేదైనా విన్నపాలు చేసుకోవాలన్నా నేరుగా రాజ్యాధిపతిని కలుసుకోవటం సాధ్యపడదని, అతని ఆంతరంగికుల్ని కార్యదర్శుల్ని కలుసుకుంటేనే రాజ్యాధిపతి దర్శనం సాధ్యమవుతుందని ముష్రిక్కులు ఉదాహరణలు ఇస్తుంటారు. దేవుడు కూడా సర్వోన్నతుడని, ఆయన దాకా చేరాలంటే చిట్టిపొట్టి దేవుళ్లను కాకాపట్టడం, వారిని సంతోషపరచడం అవసరమని వాళ్ళు చెబుతారు. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ ఇక్కడ అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. మీరు అల్లాహ్ను మీలాంటి మనుషులతో పోల్చకండి. ఎందుకంటే ఆయన సాటిలేని మేటి. ఆయన్ని సరిపోలిన వారు ఎవరూ లేరు. ఒక రాజ్యాధికారికి అగోచర జ్ఞానం ఉండదు. అతడు అందరినీ చూడలేడు. అందరి మొరలను ఆలకించను లేడు. కాగా అల్లాహ్ అందరి మొరలను ఆలకిస్తాడు. అందరినీ కనిపెట్టుకుని ఉంటాడు. రాత్రి చీకటిలో జరిగే కార్యకలాపాలు కూడా ఆయనకు ఎరుకే. మరలాంటప్పుడు మానవ మాత్రుడైన ఒక రాజ్యాధికారి విశ్వప్రభు అయిన అల్లాహ్తో ఎలా సరితూగుతాడు? ఆయత్ నంబర్ 75. అల్లాహ్ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఇతరుల యాజమాన్యంలో ఉన్న ఒక బానిస ఉన్నాడు. అతనికి ఏ అధికారము లేదు. కాగా మరో వ్యక్తి ఉన్నాడు. అతనికి మేము మా వద్ద నుంచి మంచి ఉపాధిని సమకూర్చాము. అందులో నుంచి అతడు రహస్యంగానూ బహిర్గతంగానూ ఖర్చు పెడతాడు. మరి వీరిద్దరూ సమానులేనా? సర్వస్తోత్రాలు అల్లాహ్ కొరకే. అయితే వీరిలో చాలామందికి తెలీదు. కొందరి అభిప్రాయం ప్రకారం ఇది బానిస స్వేచ్ఛాజీవుల ఉదాహరణ. వారిలో ఒకడు బానిస, మరొకడు స్వేచ్ఛాజీవి. వారిద్దరూ సమానులు కాలేరు. మరికొందరి ఉద్దేశంలో ఇది విశ్వాసి అవిశ్వాసుల ఉదాహరణ. వారిలో ఒకరు విశ్వాసి, మరొకరు అవిశ్వాసి. వారిద్దరూ సమానులు కాలేరు. దీని భావం ఏమిటంటే, ఒక బానిస, ఒక స్వేచ్ఛాజీవి ఇద్దరూ మనుషులే. ఇద్దరూ దేవుని చేత చేయబడిన వారే. ఎన్నో విషయాలలో వారి మధ్య పోలికలున్నాయి. కానీ గౌరవ మర్యాదల రీత్యా మీ దృష్టిలోనే వారిద్దరిలో చాలా పెద్ద తేడా ఉంది. మరలాంటప్పుడు మహోన్నతుడైన అల్లాహ్తో రాతి విగ్రహాలు లేక సమాధులు ఎలా సరితూగుతాయి? ఆయత్ నంబర్ 76. అల్లాహ్ మరో ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా ఇస్తున్నాడు. వారిలో ఒకడు మూగవాడు, ఏదీ చేయలేడు. పైగా అతను తన యజమానికి భారంగా తయారయ్యాడు.
అతన్ని ఎక్కడికి పంపినా మేలును తీసుకురాడు. మరొకతను న్యాయం గురించి ఆదేశిస్తున్నాడు. పైగా అతను సన్మార్గాన ఉన్నాడు. వీరిద్దరూ ఒకటేనా? ఈ రెండవ ఉదాహరణ మొదటి ఉదాహరణ కన్నా మరింత స్పష్టమైనది. ఎందుకంటే ఇతను వింటాడు, చెబుతాడు, ప్రతి పని చేయగలుగుతాడు. పైగా ఇతను సన్మార్గంపై ఉన్నాడు, ఆలోచించగలడు. మంచి చెడుల విచక్షణా జ్ఞానం కూడా ఇతనికి ఉంది. కుడి ఎడమల అపవాదాలకు దూరంగా ఉంటున్నాడు. ఏ విధంగానైతే ఇతను మూగవాడు సమానులు కాలేరో అదేవిధంగా సర్వశక్తుడైన అల్లా ప్రజలు కల్పించే మిథ్యాదైవాలు ఒక్కటి కాలేవు. ఆయత్ నంబర్ 77. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న నిగూఢ విషయాలు అల్లాకు మాత్రమే తెలుసు. ప్రళయ వ్యవహారం రెప్పపాటు కాలంలో లేదా అంతకన్నా తక్కువ సమయంలోనే జరిగిపోతుంది. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు. భూమి ఆకాశాలలో అసంఖ్యాకమైన వస్తువులు నిగూఢమై ఉన్నాయి. వాటిలో ప్రళయం కూడా ఒకటి. ఆ జ్ఞానం ఒక్క అల్లాహకు తప్ప వేరెవరికీ లేదు. కాబట్టి ఆరాధ్యుడు కూడా ఆయన ఒక్కడే. విగ్రహాలు కానీ మరణించిన వ్యక్తులు కానీ ఆరాధ్య దైవాలు కాలేవు. ఎవరికీ ఎటువంటి లాభ నష్టాలు కలిగించే శక్తి వాటికి లేదు. ఆయన శక్తి ఎంత గొప్పదంటే సువిశాలమైన ఈ జగతి, ఈ భువన భాండవాలన్నీ ఆయన ఆజ్ఞపై రెప్పపాటు సమయంలో అంతకన్నా తక్కువ సమయంలోనే కూలిపోతాయి. ఇది అతిశయోక్తి కాదు, వాస్తవం. ఎందుకంటే ఆయన శక్తి అనంతమైనది. దాన్ని మనం అంచనా వేయలేము. అయిపో అని ఆయన జారీ చేసిన ఒకే ఒక్క ఆర్డర్పై అంతా అయిపోతుంది. ప్రళయం కూడా ఇందులో అంతర్భాగమే. ఆయత్ నంబర్ 78. అల్లా మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి మీకేమీ తెలియని స్థితిలో బయటకు తీశాడు. మీ కొరకు చెవులను, కళ్ళను, హృదయాలను తయారు చేసినది ఆయనే. మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని. మీరు పుట్టిన క్షణంలో మీకెలాంటి లోక జ్ఞానం లేదు. అదృష్ట దురదృష్టాలంటే ఏమిటో, లాభ నష్టాలంటే ఏమిటో ఆ సమయంలో మీకు తెలీదు. చెవుల ద్వారా మీకు వినగలుగుతారని, కళ్ళ ద్వారా చూడగలుగుతారని, హృదయంతో ఆలోచించి అర్థం చేసుకుంటారని వీటన్నింటినీ ఆయన మీకు ప్రసాదించాడు. మనిషి ఆలోచనలకు, బుద్ధి వివేకాలకు కేంద్ర బిందువు అతని హృదయం. దాంతో విషయంలోని ఉచితానుచితాలను, మంచి చెబ్బరలను మనిషి బేరీజు వేస్తాడు. మనిషి పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ అతని శక్తులు, పంచేంద్రియాలు పెరుగుతుంటాయి. అతని యుక్త వయసుకు చేరుకునేటప్పటికీ అతని ఈ శక్తియుక్తులు కూడా బలవత్తరమవుతాయి. కడకు అవి పూర్ణ పరిణతిని సంతరించుకుంటాయి. మరి ఈ తెలివితేటల్ని, ఈ శక్తియుక్తుల్ని అల్లాహ్ ఎందుకు ప్రసాదించినట్టు? మనిషి ఈ శరీర అవయవాలను దైవేచ్ఛకు అనుగుణంగా వినియోగించుకోవాలని, దైవారాధన, దైవ విధేయత కోసం వెచ్చించాలనే కదా. ఆ విధంగా వాటిని ఉపయోగిస్తేనే దేవుని ఈ అనుగ్రహాలకు క్రియాత్మకంగా కృతజ్ఞత తెలుపుకున్నట్లవుతుంది. హదీసులో ఈ విధంగా చెప్పబడింది: నా దాసుడు నా సామీప్యం పొందటానికి అవలంబించే వస్తువులలో అన్నిటికన్నా ఎక్కువ ప్రీతికరమైనవి నేను అతనిపై నియమించిన విధులు. ఇవిగాక స్వచ్ఛంద ఆరాధనల ద్వారా కూడా అతను నా సామీప్యం పొందే ప్రయత్నం చేస్తాడు. కడకు నేను అతన్ని ప్రేమించసాగుతాను. నేనతన్ని ప్రేమించసాగినప్పుడు అతను వినే చెవులనై పోతాను. అతను కనే కళ్ళనై పోతాను. అతను పట్టుకునే చేతులనై పోతాను. అతను నడిచే కాళ్ళనై పోతాను. అతను అడిగిన దాన్నల్లా అతనికిస్తాను. అతను గనక దేని బారినైనా నుంచైనా నా శరణు వేడితే నేనతనికి శరణు ఇస్తాను. గమనిక: ఈ హదీసును అర్థం చేసుకోవటంలో కొందరు పొరబడ్డారు. దీని ఆధారంగా దేవుని ప్రియతమ దాసుల, ఔలియా అల్లాహ్కు దేవుని శక్తులు అబ్బాయిని మతలబు తీశారు. హదీసుకు అసలు అర్థం ఏమిటంటే, దాసుడు తన ఆరాధనలను, ధర్మాన్ని కేవలం అల్లా కోసం ప్రత్యేకించుకున్నప్పుడు ప్రతి పనిలో అల్లా ప్రసన్నతను చూరగనటమే అతని లక్ష్యమై ఉంటుంది. ఏ విషయాన్ని వినటానికి, మరే వస్తువును చూడటానికి దేవుడు అనుమతించాడో వాటిని మాత్రమే వింటాడు, చూస్తాడు. షరియతు సమ్మతించిన మార్గంలోనే నడుస్తాడు. ధర్మసమ్మతమైన వాటినే చేత్తో ముట్టుకుంటాడు. ఏ వస్తువును ఉపయోగించినా దైవేచ్ఛ మేరకే ఉపయోగిస్తాడు తప్ప ఆయన అభిమతానికి విరుద్ధంగా ఉపయోగించడు. ఆయత్ నంబర్ 79. శూన్యాకాశంలో ఆజ్ఞాబద్ధులై ఉన్న పక్షులను వారు చూడలేదా? అల్లా తప్ప వాటిని ఆ స్థితిలో నిలిపి ఉంచే వారెవరూ లేరు. నిశ్చయంగా విశ్వసించే వారి కోసం ఇందులో గొప్ప సూచనలున్నాయి. అల్లా మాత్రమే వాటికి ఆ శక్తిని, తెలివిని ఇచ్చి పవనాలను వాటి విహారానికి తోడ్పడేవిగా చేశాడు. ఆయత్ నంబర్ 80. అల్లా మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు. ఇంకా ఆయన మీకోసం పశువుల చర్మాలతో ఇళ్లను చేశాడు. ప్రయాణ దినాన, విడిది చేసిన దినాన కూడా అవి మీకు తేలిగ్గా అనువైనవిగా ఉంటాయి.
ఇంకా వాటి ఉన్నితోనూ రోమాలతోనూ వెంట్రుకలతోనూ ఆయన ఎన్నో సామానులను, కొంతకాలం వరకు ఉపయోగపడే వస్తువులను తయారు చేశాడు. అంటే తోలు గుడారాలన్నమాట. ప్రయాణానికి బయలుదేరేటప్పుడు మీరు వాటిని తేలిగ్గా తీసుకుపోగలుగుతారు. అవసరమైన చోట చలి తీవ్రత నుంచి తట్టుకోవడానికి మీరు వాటిని గుడారాలుగా ఉపయోగించుకుంటారు. అస్సాఫ్ ఇది సూఫున్కు బహువచనం. సూఫున్ అంటే గొర్రెల ఉన్ని అని అర్థం. మూలంలో ఔబార్ అని మరొక పదం ఉంది. ఇది వబ్రున్కు బహువచనం. ఒంటెల రోమాలు అని దాని అర్థం. ఇంకొక పదం అషార్, ఇది షఅరున్కు బహువచనం. మేకల వెంట్రుకలని ఇక్కడ దాని భావం. వీటితో రకరకాల వస్తువులు తయారవుతాయి. వాటి ద్వారా మనిషి లాభాలు ఆర్జిస్తాడు. ఒక నిర్ణీత కాలం వరకు ఆ వస్తువులన్నీ ఉపయోగించుకుంటాడు. నేడు అంతర్జాతీయ స్థాయిలో ఈ పరిశ్రమకు ఉన్న ప్రాధాన్యం ఎనలేనిది. ఆయత్ నంబర్ 81. మరి అల్లాహే మీకోసం తాను సృష్టించిన వస్తువులతో నీడను ఏర్పాటు చేశాడు. మరి ఆయనే మీకోసం కొండలలో గుహలను చేశాడు. ఇంకా ఆయనే మీకోసం మిమ్మల్ని వేడిమి నుంచి కాపాడే చొక్కాలను, యుద్ధ సమయాలలో మీకు రక్షా కవచంగా ఉపయోగపడే చొక్కాలను కూడా చేశాడు. ఈ విధంగా ఆయన మీరు ఆజ్ఞల్ని శిరసావహించే వారవుతారని తన అనుగ్రహాలను పరిపూర్తి చేస్తున్నాడు. అంటే చెట్ల నీడలని భావం. అంటే ఉన్ని వస్త్రాలు, కాటన్ దుస్తులు. ఇవి సాధారణంగా అందరికీ ఉపయోగపడతాయి. యుద్ధ సమయాలలో యోధులు ధరించే కవచాలు వారిని ప్రత్యర్థి నుంచి కాపాడతాయి. ఇవన్నీ యథార్థానికి దైవ ప్రసాదితాలే. ఆయత్ నంబర్ 82. అప్పటికీ వారు విముఖత చూపినట్లయితే ఓ ప్రవక్త, విషయాన్ని స్పష్టంగా అందజేయటం వరకే నీ బాధ్యత. ఆయత్ నంబర్ 83. వీరు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తించి కూడా నిరాకరిస్తున్నారు. పైగా వారిలో చాలామంది చేసిన మేలును మరిచేవారే. ఈ అనుగ్రహాలన్నింటినీ సృష్టించినవాడు, వాటిని ఉపయోగించే తెలివితేటలను ప్రసాదించినవాడు అల్లాహేనని తెలిసి కూడా వారు ఆయన నిరాకరిస్తున్నారు. ఆయన పట్ల కృతజ్ఞులుగా వ్యవహరిస్తున్నారు. అంటే ఒక్కడైన అల్లాహ్ను వదిలి ఇతరులను పూజిస్తున్నారు. ఆయత్ నంబర్ 84. ఏ రోజున మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని నిలబెడతామో ఆ రోజున అవిశ్వాసులకు సంజాయిషీ ఇచ్చుకునే అనుమతి ఇవ్వబడదు. పశ్చాత్తాప పడండి అని కూడా వారితో అనటం జరగదు. అంటే ప్రతి జాతికి, ప్రతి సమాజానికి ఆ సమాజానికి సందేశం అందజేసిన ప్రవక్త సాక్షిగా నిలబడి తాను వారికి సందేశాన్ని అందజేశానని, కానీ వారు దాన్ని ఏమాత్రం ఖాతరు చేయలేదని చెబుతాడు. అప్పుడు అవిశ్వాసులకు సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం ఏదీ ఇవ్వబడదు. ఎందుకంటే యథార్థానికి వారి వద్ద సంజాయిషీ ఇచ్చుకోదగ్గ కారణం ఏదీ మిగిలి ఉండదు. చేసిన తప్పులపై పశ్చాత్తాప పడమని కూడా వారికి సలహా ఇవ్వబడదు. ఎందుకంటే పశ్చాత్తాపం చెందటానికి ఇవ్వబడిన గడువు ముగిసింది. లా యుస్తాతబూనకు మరొక అర్థం వారికి తమ ప్రభువును ప్రసన్నుణ్ణి చేసే అవకాశం ఇవ్వబడదని. ఎందుకంటే ఆ అవకాశం వారికి ప్రపంచంలో ఇవ్వగా దాన్ని వారు చేజార్చుకున్నారు. ఇది కర్మస్థలం కాదు, ప్రతిఫలం ఇవ్వబడే స్థలం. కర్మస్థలానికి కాలం చెల్లింది. ఇప్పుడు అన్నది ఫలితాన్ని అనుభవించే నిలయం. ఇప్పుడెవరికీ సత్కర్మలు చేసుకునే అవకాశం ఇవ్వబడదు. ఆయత్ నంబర్ 85. ఆ దుర్మార్గులు శిక్షను చూసినప్పుడు దాన్ని వారి నుంచి తేలిక చేయటం కానీ, వారికి విడుపు ఇవ్వటం కానీ జరగదు. అంటే శిక్ష విధించబడటం మొదలైందంటే మధ్యలో వారికి ఎలాంటి విరామం, విశ్రాంతి ఇవ్వబడదు. నిరంతరం శిక్ష పడుతూనే ఉంటుంది. విడుపు ఇవ్వబడదంటే వారి నోటికి కళ్ళెం వేసి శరీరాన్ని సంకెళ్లలో బిగించి నరకంలోకి నెట్టివేయడం జరుగుతుంది. లేక దాని భావం తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఏదీ వారికి ఇవ్వబడదని కావచ్చు. ఎందుకంటే పరలోకం కర్మల స్థలం కాదు, అది కర్మల ఫలాన్ని అనుభవించే స్థలం. ఆయత్ నంబర్ 86. ఈ ముష్రిక్కులు తాము అల్లాహ్కు భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే, ఓ మా ప్రభు, మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే అని అంటారు. అప్పుడు వారు ఆ భాగస్వాములు మీరు చెప్పేది పచ్చి అబద్ధం అని వారి మాటను ఖండిస్తారు. మిథ్యా దైవాలను పూజించేవారు చెప్పేది అబద్ధం కాదు. అయినప్పటికీ తాము భాగస్వాములుగా నిలబెట్టిన ఆ చిల్లర దేవుళ్ళు మాత్రం స్పష్టంగా చెప్పేస్తారు వీరు చెబుతున్నదంతా అబద్ధమని. బహుశా వారు ఈ మాటల ద్వారా షిర్కును ఖండిస్తారేమో. అంటే మమ్మల్ని అల్లాహ్కు సహవర్తులుగా నిలబెట్టామని వీళ్ళు ఒట్టి అబద్ధం చెబుతున్నారు కానీ అసలు అల్లాహ్కు సహవర్తులుగా ఎవరు ఉంటారన్నది, లేక వారు తమను పూజించిన సంగతి తమకు తెలియదన్నది వారి మాటల్లోని ఆంతర్యం కావచ్చు. ఈ విషయాన్ని ఖురాన్ పెక్కుచోట్ల ప్రస్తావించింది కూడా. ఉదాహరణకు, మీరు మమ్మల్ని పూజిస్తూ ఉండేవారన్న సంగతి మాకు బొత్తిగా తెలియదు. ఈ విషయంలో మీకు మాకు మధ్య సాక్షిగా అల్లా చాలు అని వారంటారు. సూరా యూనుస్ 29.
అల్లాహ్కు భాగస్వాములుగా తమను కల్పించమని తామెన్నడూ వారికి చెప్పలేదన్నది వారి ఉద్దేశం కావచ్చు. ఒకవేళ ఆ చిల్లర దైవాలు చెట్టు పుట్టలు రాళ్ళు రప్పలై ఉంటే అల్లాహ్ వాటికి మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. అవి తమ పూజారుల పూజలను త్రోసిపుచ్చుతాయి. ఒకవేళ వారు శైతానులు జిన్నాతునై ఉంటే అవి మాట్లాడతాయన్న విషయంలో సందేహమే లేదు. ఒకవేళ వారు ప్రజలు పూజించే మొక్కుబడులు చెల్లించే శ్రద్ధా భక్తుల నివాళిని ఘటించే పుణ్యపురుషులు ఔలియాలు అయి ఉంటే అల్లాహ్ మర్ష్ మైదానంలోనే వారికి ఆ పూజలతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించేసి అలా పూజించే వారిని నరకంలో పడవేస్తాడు. దైవ ప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాంను ఆరాధ్య దైవంగా చేసుకున్న వారికి పట్టిన గతేమిటో అల్మాయిదా సూరా చివర్లో ప్రస్తావనకు రానే వచ్చింది. ఆయత్ నంబర్ 87. ఆ రోజు వారంతా అల్లాహ్ సమక్షంలో పూర్తిగా లొంగిపోవటానికి సిద్ధమవుతారు. వారు చేస్తూ ఉండిన కల్పనలన్నీ వారి నుంచి మటుమాయమైపోతాయి. ఆయత్ నంబర్ 88. ఎవరు తిరస్కరించారో అల్లాహ్ మార్గం నుంచి జనులను ఆపారో వారికి మేము శిక్షపై శిక్షను పెంచుతూ పోతాము. వారి దురాగతాలకు ఫలితం ఇది. స్వర్గంలో ప్రవేశించిన విశ్వాసులలో వివిధ అంతస్తులున్నట్లే నరకాగ్నిలోకి ప్రవేశించిన అవిశ్వాసులలో కూడా తేడాలుంటాయి. తాము అపమార్గం పాలైంది కాకుండా ఇతరుల్ని కూడా అపమార్గం పట్టించిన వారికి విధించబడే శిక్ష మరింత అధికంగా ఉంటుంది. ఆయత్ నంబర్ 89. ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుంచి వారిపై ఒక సాక్షిని నిలబెడతాము. మరి ఓ ప్రవక్త, నిన్ను వారందరిపై సాక్షిగా తీసుకువస్తాము. మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. విధేయత చూపేవారికి ముస్లింలకు అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త. ప్రతి ప్రవక్త తన అనుచర సమాజానికి సాక్షిగా ఉంటాడు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు వసల్లం మరియు ఆయన అనుచర సమాజ సభ్యులు ప్రవక్తలందరి విషయంలో సాక్షులుగా ఉంటారు. ఈ ప్రవక్తలందరూ సత్యవంతులని, వారు దైవ సందేశాన్ని ప్రజలకు అందజేశారని సాక్ష్యం పలుకుతారు. గ్రంథం అంటే దైవ గ్రంథం మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వివరణలు, హదీసులు. తన ప్రవచనాలను కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవ గ్రంథంగా ఖరారు చేశారు. అసీఫ్ తదితర వృత్తాంతాలలో కూడా ఈ సంగతి ఉంది. ప్రతి విషయం అంటే గతానికి భవిష్యత్తుకు సంబంధించిన సమాచారాలన్నమాట. వాటిని గురించి తెలుసుకోవటం అవసరం. దానివల్ల ఎంతో ప్రయోజనం కూడా కలుగుతుంది. అలాగే ధర్మాధర్మాల వివరాలు, ఇంకా ప్రపంచంలోనూ పరలోకంలోనూ మనిషికి అవసరమైన విషయాలన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. ఖురాన్, హదీసులు రెండింటిలోనూ ఈ విషయాలన్నీ స్పష్టపరచబడ్డాయి. ఆయత్ నంబర్ 90. అల్లాహ్ న్యాయం చేయమని, ఉపకారం, ఇహ్సాన్ చేయమని, బంధువుల హక్కులను నెరవేర్చమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా నీతిబాహమైన పనుల నుండి, చెడుల నుండి, దౌర్జన్యం నుండి ఆయన ఆపుతున్నాడు. మీరు గుణపాఠం గ్రహించటానికి ఆయన స్వయంగా మీకు ఉపదేశిస్తున్నాడు. 1. అరబ్బీలో అద్ల్ అనే పదం ఉంది. అద్ల్ అంటే న్యాయం, సమత్వం, సమభావం అనే అర్థాలు వస్తాయి. అయినవారైనా కానివారైనా అందరి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి. ఒకరితో ఉన్న శత్రుత్వం కక్ష మూలంగా లేక ఒకరి పట్ల గల ప్రేమ ఆప్యాయత మూలంగా న్యాయం కోరే ములాంసాలను విడనాడరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేయాలి. అలాగే మనిషి సమత్వం, సమతూకాల నుండి జారిపోకూడదు. దురభిమానంతో, రాగద్వేషాలతో ఒకవైపుకు మొగ్గిపోకూడదు. ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం ఇవ్వకూడదు. అద్లుకు మరో అర్థం మధ్య మార్గం, ఏతిదాల్. అంటే మనిషి ఏ వ్యవహారంలోనైనా మధ్య మార్గాన్ని వీడి కుడి ఎడమల అతివాదాలకు లోనవకూడదు. ఆఖరికి ధర్మావలంబన విషయంలో కూడా అతడు ఈ సూత్రానికి కట్టుబడి ఉండాలి. అంటే ధర్మంలో హెచ్చుతగ్గులు చేయకూడదు. ఏదేని అంశంలో మితిమీరిన అభిమానంతో అతిశయల్లకూడదు. లేనిపోని కొత్త అంశాలను ధర్మంలో ప్రవేశపెట్టకూడదు. ధర్మంలో లోటు కనబరిచిన అతిశయల్లిన న్యాయం, సమత్వం, సమతౌల్యం దెబ్బతింటాయి. 2. ఇక ఎహసాన్ గురించి. ఎహసాన్ అంటే ఉత్తమంగా వ్యవహరించటం, మన్నింపుల వైఖరిని అవలంబించటం అని ఒక అర్థం ఉంది. అలాగే న్యాయంగా ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇవ్వటం, మేలు చేయటమే కాక అత్యుత్తమ రీతిలో చేయటం అన్న అర్థాలు కూడా వస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తికి 100 రూపాయల వేతనం ఇస్తానని మాటిచ్చి 110 లేక 120 ఇస్తే అది ఎహసాన్, మేలు, ఉపకారంగా పరిగణించబడుతుంది. అతనికి ఇవ్వవలసిన 100 రూపాయలు అతని హక్కు. దాన్ని మీరు ఇస్తే న్యాయం చేసినట్లు. అంతకు మించి ఇస్తే అది ఉపకారం, ఎహసాన్. న్యాయం ద్వారా సమాజంలో శాంతి, సుస్థిరతలు నెలకొంటాయి.
అయితే ఉపకారం ద్వారా అంతరాల అగాధాలు పూడుకుంటాయి, హృదయాలు హత్తుకుంటాయి, సత్సంబంధాలు పెంపొందుతాయి, ఆత్మీయత ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. అలాగే మనిషి తాను విధిగా చేయవలసిన ఆరాధనలు నెరవేరిస్తే అతను అల్లాహ్ హక్కును నెరవేర్చిన వాడవుతాడు. అంతకు మించి అతను స్వచ్ఛంద నవాఫిల్ ఆరాధనలు కూడా చేస్తే అది దైవ సామీప్యానికి, దైవ ప్రీతికి మరింత దోహదకారి అవుతుంది. ఎహసాన్కు ఇంకో అర్థం ఏదేని పనిని అత్యుత్తమ రీతిలో నిర్వర్తించటం, ఆరాధనలో ఏకాగ్రతను పొందటం, ధర్మాన్ని కేవలం అల్లాహ్కే ప్రత్యేకించి నిష్కల్మషమైన మనసుతో ఆరాధించటం. అందుకే హదీసులో ఇలా అనబడింది, మీరు అల్లాహ్ను చూస్తున్నట్లుగానే ఆరాధించండి. మూడవది ఈతాయి జిల్ కుర్బా అంటే బంధువుల హక్కునివ్వటం, వారికి సహాయం చేయటం అనే అర్థాలు వస్తాయి. హదీసులో ఇది సిలా రహిమీగా అభివర్ణించబడింది. ఈ హక్కు గురించి హదీసులో పదే పదే నొక్కి వక్కాణించడం జరిగింది. న్యాయం, ఉపకారాల తరువాత బంధువుల హక్కు గురించి ప్రత్యేకంగా నొక్కి పలకటాన్ని బట్టి దీనికి గల ప్రాముఖ్యం ఎటువంటిదో బోధపడుతుంది. ఇవి 3 చేయవలసిన పనులు. ఇక చేయకూడని పనులు మరో 3 ఉన్నాయి. అవేమంటే, 1. ఫహషావున్ అంటే నీతి బాహ్యమైన పనులు, సిగ్గుమాలిన కార్యాలు. నేడు నీతి బాహ్యత సమాజంలో పెచ్చరిల్లింది. పైగా దానికి నాగరికత, ప్రగతి, కళ, సంస్కృతి అనే అందమైన పేర్లతో పిలవటం జరుగుతుంది. వినోద సామగ్రి అనే పేరుతో దానికి లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఒక చెడ్డ వస్తువుకు అందమైన లేబుల్ తగిలించినంత మాత్రాన దాని గుణం మారిపోదు. అందుకే ఇస్లామీయ షరియతు వ్యభిచారం వైపుకు దారితీసే పనులను, విశృంఖలత్వాన్ని, అశ్లీలాన్ని, ఫ్యాషన్ షోలను, స్త్రీ పురుషులు విచ్చలవిడిగా కలిసి తిరిగే వాతావరణాన్ని, ఇంకా ఇతరత్రా చెడుపోకడలను నీతి బాహ్యతగా ఖరారు చేసింది. వీటికి ఎన్ని అందమైన పేర్లు పెట్టుకున్నప్పటికీ పాశ్చాత్య ప్రపంచం నుంచి దిగుమతి చేసుకున్న ఈ చెడుగులు ధర్మసమ్మతం కాజాలవు. 2. మున్కర్ షరియతు అధర్మంగా ఖరారు చేసిన పనులన్నీ దీని క్రిందకి వస్తాయి. 3. బగ్యున్ అంటే దౌర్జన్యం, అక్రమం, దురాగతం, విపరీతం, అన్యాయం ఇత్యాది దౌష్ట్యాలకు ఒడిగట్టడం, బంధుత్వ సంబంధాలను త్రెంచటం, దౌర్జన్యానికి ఒడిగట్టడం. ఇవి 2 ఎలాంటి అపరాధాలంటే వాటి మూలంగా అల్లాహ్ ఆగ్రహిస్తాడని, వాటికి పాల్పడిన వారికి ప్రపంచంలో కూడా త్వరితగతిన శిక్ష పడే అవకాశం ఉంటుందని హదీసు ద్వారా తెలుస్తుంది. ఆయత్ నంబర్ 91. మీరు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అల్లాహ్ ఇచ్చిన మాట నిలుపుకోండి. ప్రమాణాలను ఖరారు చేసుకున్న మీదట భంగపరచకండి. ఎందుకంటే మీరు అల్లాహ్ను మీ సాక్షిగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. కసం ప్రమాణం పరస్పరం ఒప్పందాలు, ఒడంబడికలు చేసుకున్నప్పుడు వాటికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసి మరీ చెబుతారు. ఇదొక రకమైన ప్రమాణం. ప్రమాణాలలో మరో రకం ఏదంటే మనిషి తనంతట తానుగా ఒట్టేసి చెబుతాడు, నేను ఫలానా పనిని చేస్తాననో లేక చేయననో. ఈ ఆయతులో ప్రస్తావించబడిన ప్రమాణం మొదటి కోవకు చెందినది. మీరు ప్రమాణం చేసి అల్లాహ్ను సాక్షిగా చేసుకున్నారు కాబట్టి మీరు దాన్ని భంగపరచరాదు. చేసిన భాషకు కట్టుబడి ఉండాలి. ఆడిన మాటను తప్పకూడదు. ఇక రెండవ కోవకు చెందిన ప్రమాణం గురించి హదీసులో ఏమనబడిందంటే, ఏ వ్యక్తి అయినా ఏదేని విషయంలో ప్రమాణం చేసేసి మరో విషయంలో మేలు ఉందని తలపోసి, అంటే ప్రమాణానికి విరుద్ధంగా చేయటంలో ఎక్కువ మేలుందని భావించినప్పుడు మేలుతో కూడుకున్న పనిని అతను నెరవేర్చాలి. అయితే ప్రమాణభంగం చేసినందుకు పరిహారం చెల్లించాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఆచరణ కూడా ఇదే. ఆయత్ నంబర్ 92. తన నూలును గట్టిగా వడికిన తర్వాత తనే స్వయంగా ముక్కలు ముక్కలుగా త్రెంచివేసిన స్త్రీ మాదిరిగా అయిపోకండి. ఒక వర్గం మరో వర్గం కంటే మించిపోవాలన్న ఉద్దేశంతో మీరు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకునే సాధనాలుగా చేసుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఈ ప్రమాణం ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రళయ దినాన మీరు విభేదించుకునే విషయాలన్నింటినీ మీకు విడమరిచి చెబుతాడు. గట్టిగా ప్రమాణం చేసిన తర్వాత దాన్ని భంగపరచడం కూడా ఇటువంటిదే. నూలు వడికి స్వయంగా త్రెంపేసిన స్త్రీని ఒక ఉదాహరణగా చూపటం జరిగింది. అర్బా అనే పదం ఇక్కడ అక్సర్ అనే అర్థంలో ప్రయోగించబడింది. అంటే సంఖ్యాపరంగా అతి ఎక్కువగా ఉండటం. ఒకప్పుడు మీరు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పుడు ప్రయాణం చేసి ఇప్పుడు మీ సంఖ్యాబలాన్ని చూసుకుని గర్వాంధకారంతో ప్రమాణాన్ని భంగపరచటం అవివేకం. దీనివలన మీ మనసులు కుదుటపడవు. ఒకప్పుడు మీరు బలహీనులుగా ఉన్నప్పటికీ మరో వర్గంతో చేసుకున్న ఒడంబడిక వల్ల మీరు నిశ్చింతగా ఉండగలిగేవారు కాదు. కానీ
మీరు ఇప్పుడు ఆడిన మాటను తప్పి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. అజ్ఞాన కాలంలో నైతిక దివాలా కోరుతనం వల్ల వారు పదే పదే ప్రమాణాలను త్రెంచి చిక్కుల్లో పడిపోయేవారు. ఇలాంటి నైతిక అధోగతికి దూరంగా ఉండాలని ముస్లింలకు తాకీదు చేయటం జరిగింది. అంటే ఎదుటివారికి దగా మోసం చేసే సంకల్పంతో ప్రమాణాన్ని ఆశ్రయించకండి. ఆయత్ నంబర్ 93. అల్లా గనక తలుచుకుంటే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కానీ ఆయన తాను తలచిన వారిని అపమార్గానికి లోను చేస్తాడు. తాను తలచిన వారికి సన్మార్గం చూపుతాడు. మీరు చేస్తున్న పనులన్నింటిని గురించి మీరు తప్పకుండా ప్రశ్నించబడతారు. ఆయత్ నంబర్ 94. మీరు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవటానికి సాధనాలుగా చేసుకోకండి. మీ ధోరణి గనక ఇలాగే ఉంటే నిలదొక్కున్న మీదట మీ అడుగులు తడబడతాయి. మీరు కఠినమైన శిక్షను చవిచూడవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు అల్లాహ్ మార్గాన అడ్డు తగిలారు. మీకు పెద్ద శిక్ష పడుతుంది. వాగ్దాన భంగానికి పాల్పడవద్దని మరోసారి ముస్లింలకు తాకీదు చేయటం జరిగింది. ఈ నైతిక రుగ్మత మూలంగా మీ అడుగులు తడబడే ప్రమాదం ఉందని, మీలోని ఈ చంచల స్వభావాన్ని చూసి అన్యులు మీకు మరింత దూరం అవుతారని, ఒకవేళ అదే గనక జరిగితే దైవ మార్గంలోకి రాకుండా ప్రజలని అడ్డుకున్న పాపం మీ నెత్తిమీద పడుతుందని కూడా ముస్లింలను హెచ్చరించడం జరిగింది. ఐమాన్ ఇది యమీన్కు బహువచనం. యమీన్ అంటే ప్రమాణం అని అర్థం. ఇక్కడ ప్రమాణం అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో చేసే ప్రతిజ్ఞ, బైత్ అని మరికొంతమంది పండితులు భావించారు. అంటే ప్రవక్తకిచ్చిన మాటను తప్పి ధర్మభ్రష్టులు కారాదన్న భావంలో ఈ వాక్యాన్ని తీసుకున్నారు. ఒకవేళ మీరు గనక ఈ అఘాయిత్యానికి పాల్పడితే మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఇస్లాం స్వీకరించకుండా ఆగిపోతారని, దాని మూలంగా మీరు రెట్టింపు శిక్షకు పాత్రులవుతారని చెప్పడం జరిగింది. ఆయత్ నంబర్ 95. మీరు అల్లాహ్తో చేసిన వాగ్దానాన్ని కొద్దిపాటి మూల్యానికి అమ్మివేయకండి. గుర్తుంచుకోండి, మీరు గనక తెలుసుకోగలిగితే అల్లాహ్ వద్ద ఉన్నదే మీ కొరకు శ్రేయోదాయకమైనది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.